ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ మా రాజధాని మావిగన్, మాకు అమరావతి రాజధాని కాదు, వద్దు, మేము రేపు ఎన్నికలకు కూడా మావిగన్తోనే వెళ్తాం, వైసీపీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మావిగన్కి సపోర్ట్ చేయండి అని మాట్లాడుతున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఏ రాజధాని కావాలి? మీ మద్దతు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరైతే ఎలా చూస్తారు? మా మద్దతు అయితే తెలుగుదేశం పార్టీకి అండి. మాకు కావాల్సింది రాజధాని అమరావతి అండి. మావిగన్ అని అసలు ముందు ఆ ప్రతిపాదన తెచ్చినందుకు అసలు వాళ్ళని ఎలా వివరించాలో, వాళ్ళని ఏమనాలో ఆల్రెడీ పోయిన 5 సంవత్సరాలు కూడా చేసిన వ్యాఖ్యలు అక్కడ రాజధాని కడదాం, ఇక్కడ రాజధాని కడదామనేసి 5 సంవత్సరాలు వ్యర్థం చేశారు. ఇప్పుడు ఏదో రాజధానిగా దాన్ని తీసుకున్నాము, దాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదంతో ముందుకెళ్తున్న దాన్ని ఇంకా దాని మీద బురద జల్లి అసలు మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని లేకుండా అసలు జగన్ గారి ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదండి. అసలు రాజధాని మా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని వద్దనుకుంటున్నారా ఏంటో అనేది అర్థం కావట్లేదు మరి మాకైతే. అంటే జగన్ గారు మావిగన్ అంటున్నారు కదా, మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో విఏ తీసుకోండి, ముఖ్యంగా గుంటూరులో నుంచి జియో అని గన్ తీసుకోండి, జగన్లో కూడా గన్ ఉంటుంది, గుంటూరులో గన్ ఉంటుంది, టోటల్గా మావిగన్ అని పేరెట్టుకోండి అని అంటున్నారు. మొట్టమొదటిసారిగా ఈ మావిగన్ అనే పదం విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే రాష్ట్రం ఓన్లీ 3 జిల్లాలే అని ఎవరు అనుకోరు కదండి. మరి జగన్ గారు చెప్తున్నారు జిల్లాలో ఉన్నాయి, మా 26 జిల్లాలు కాదనుకుంటా 3 జిల్లాలే ఉన్నట్టున్నాయి జగన్ గారికి. ఎందుకంటే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, మచిలీపట్నం జిల్లా ఇవే జిల్లాలుగా కనపడుతున్నాయి. కానీ మిగతా అన్ని జిల్లాల మధ్యలో ఈ రాజధాని ఏర్పాటు చేశారు. ఇటు తూర్పుగోదావరి నుంచి కానీ ఇటు చిత్తూరు వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు మనకి మధ్యలోనే అమరావతిని ఏర్పరచుకున్నాం. ఇదేమి ఒక మూల ఒక పక్కకి అలా ఏం లేదు, అన్నిటికీ మిడిల్లోనే చూసి అన్ని రకాలు, ఇప్పుడు అన్ని రకాలు సరిగ్గా లేకపోతే రాష్ట్రపతి ఆమోదం రాదు కదండి. అలాంటి ఆమోదించిన దానికి కూడా ఇంకా దాన్ని కూడా తప్పుపట్టి దాన్ని కూడా మావిగన్ అని 3 రాజధానులు చేస్తామని ఏంటండి ఇది? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మావిగన్ మీద విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అసలు ఎవరు పడితే అవుతున్నారు. అమరావతి వచ్చేసింది, చట్టబద్ధత కల్పించేశారు, పార్లమెంట్లో బిల్లు చేశారు, దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది, ఇక్కడ అమరావతి పనులు చరవేగంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మావిగన్ అని మాట్లాడి మావిగన్ను, మామిడికాయ తోట ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో ట్రోల్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? తప్ప రైట్ అనుకుంటున్నారా మీరైతే? అసలు 3 రాజధానులు అంటేనే తుక్లక్ పాలన ఇంతకు ముందు కూడా చెప్పాము మేము, చాలా వ్యాఖ్యల్లో చాలాసార్లు చెప్పాము మేము. ఆయన ఆలోచనే తుక్లక్ ఆలోచనలా ఉంది. అసలు 3 రాజధానులు అనేది ఎక్కడ లేదు, రాదు కూడా. అలాంటి దానికి వీళ్ళు కొత్తగా ఏకీభవించడానికి ప్రజలు ఎందుకు ఏకీభవిస్తారండి? మరి ఇక్కడ మావిగన్ని అభివృద్ధి చేసుకుంటే 110 కిలోమీటర్లో మంచి ప్రాంతం అభివృద్ధి అవుద్ది. అసలు ఇప్పుడు వరకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇటువంటి ప్రాంతం ఉండదు. వాటికన్ సిటీ లాంటి నెంబర్ 1 సిటీ డెవలప్ అవుద్దని అంటున్నారు ఆయన. మీరేమంటారు దానికి? మావిగన్ నిజంగా 110 కిలోమీటర్లు అభివృద్ధి చేయగలరా? అసలు జగన్ వల్ల సాధ్యమేనంటారా? ఏమండి, ఇప్పుడు ఆల్రెడీ మాది మంగళగిరి, మేము రాజధానికి దగ్గరలోనే ఉన్నాం. విజయవాడ కూడా మాకు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మామూలుగా దీనికి ఉన్న దగ్గరలో ఉన్నది ఒకసారి మా మంగళగిరి పాత ఫొటోస్ చూడండి, ఇప్పుడు చూడండి మా మంగళగిరి ఎంత డెవలప్ అయ్యిందనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా ఇది రాజధాని అవడానికి అందరూ మాకు ఇతర దేశాలు వెళ్ళి చదువుకున్న పిల్లలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉంటూ దీనికి ఏమీ సపోర్ట్ చేయకుండా దీని మీద బురద చల్లే ప్రయత్నం చేయడంలో, ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అసలు దానికి ఎటువంటి విలువ లేదండి. అంటే జగన్ గారు గతంలో 3 రాజధానులు అన్నారు కదా, మరి గత 5 ఏళ్ళు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో 3 జిల్లాల పేరుతో మావిగన్ అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు జగన్ గారు 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది మీకు ఓకేనా? మీరైతే యాక్సెప్ట్ చేస్తారా? ఆయన విధి విధానాలు మీరు ఎలా చూస్తారు? మేమైతే ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేమండి. అసలు ఆ 3 రాజధానులు అనే ఆలోచన ఎందుకు వస్తుందో మరి మాకు అర్థం కావట్లేదు. దానికి ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించడానికి సిద్ధంగా లేరు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి తీరైతే మీకు ఎలా అనిపిస్తుంది? రేపు 2029 ఎన్నికలకు కూడా ఖచ్చితంగా మావిగన్నే మా రాజధాని అని చెప్తాం, అమరావతి కాదు అని చెప్తాం, మావిగన్కి ఆ స్టాండ్తోనే మేము ఎన్నికలకు వెళ్తామంటున్నారు. మరి ప్రజలు ఎలా తీసుకుంటారో, అసలు ఓట్లు పడతాయంటారా ఈ కారణంతో వెళ్తే? మావిగన్ అనే పేరుతో వెళ్తే మామూలుగా పోయినసారి 11 సీట్లు వచ్చినాయి, ఈసారి 1 సీటును కూడా కోల్పోతారు. ఎందుకంటే అంత తెలివి తక్కువగా ఎవరు ప్రజలు లేరు అనుకోవడం ముందు నమ్మాలండి. అది ఆడవాళ్ళవని, యూత్ అవని, జెంట్స్ అవని ఎవరైనా సరే ప్రతి ఒక్క ఆలోచన చేస్తారు కదా. ఆలోచన విధానాన్ని మన రాష్ట్రానికి ఉపయోగపడే విషయాన్ని కూడా వీళ్ళు ఇలా రాజకీయం చేస్తుంటే బాధేస్తుందండి. అసలు ఆ కాన్సెప్ట్తో కనుక వెళితే 1 ఓటు కూడా పడదని మా ఉద్దేశం అండి. మరి 2029లో పక్క అధికారం మాదే అని చెప్తున్నారు కదా వైసీపీ నాయకులు. వచ్చేది మా ప్రభుత్వమే, మా రాజధాని అమరావతి కాదు మావిగన్ అని చెప్తున్నారు కదా.
మావిగన్తో ముందుకెళ్తే 2009లో కాదండి 2040లో కూడా ఎప్పటికీ రాదు, భూస్థాపితం అయిపోయింది అది. మరి అమరావతి అభివృద్ధి మీద అవినీతి ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రత్యక్షంగా విమర్శిస్తున్నారు. అమరావతిలో అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుందని అన్నారు. దీనికి మీరేమంటారు? అవినీతి జరుగుతుందో లేకపోతే అక్కడ పనులు జరుగుతున్నాయో అది మాకు వ్యక్తిగతంగా మేము ఇక్కడ ప్రాంతీయంగా ఉండే వాళ్ళకి మాకు తెలుస్తుందండి. ఎక్కడో ఉండి 5 ఏళ్ళు జరిగింది, ఆయన 5 ఏళ్ళు పాలించారు. 5 ఏళ్ళలో అక్కడ ఇటుక వేయలేదని చెప్పేది మేమే. ఈరోజు అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పేది కూడా మేమే. ఇప్పుడు జరగకపోతే ఈయన మీద కూడా చెప్తాం కదండి, ఎవరినైనా చెప్తాం, జగన్ గారికైనా చెప్తాం, చంద్రబాబు నాయుడు గారికైనా చెప్తాము. అక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి మా సార్ చేస్తున్నారని చెప్తున్నాం. అది ఫైనల్గా అయితే మీ రాజధాని ఇది, మీకు మీరు ఏ రాజధానికి మద్దతు ఇస్తారు? అమరావతిగా మావిగనక మీరేం చెప్తారు ఫైనల్గా? ఫైనల్గా మా రాజధాని అమరావతి. మా పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు కావాలి అంటే, మా పిల్లలు మా దగ్గరే కళ్ళ ముందుండి జాబ్స్ చేసుకొని అందరూ బాగుండాలి అంటే మా రాష్ట్రానికి అన్ని ఐటీ కంపెనీలు రావాలి అని కోరుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా రాజధాని ఇప్పుడే కాదండి ఎప్పటికీ మా రాజధాని ఇదే. ఎవరు వచ్చినా ఏం చేసినా 3 రాజధానులు అనేది జరగదు. మా మీద ఎన్ని చెప్పినా బురద జల్లే ప్రయత్నాలే తప్ప ఎప్పటికైనా ఇదే వస్తుంది. జై అమరావతి.